హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చి మిల్లెట్స్తో ఇడ్లీ ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ ప్రీమిక్స్ పౌడర్ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనం పప్పు అనేది నానబెట్టడం రుబ్బడం ఇవేమీ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం ఇడ్లీలు అయితే వేసేసుకోవచ్చు. ఈ ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇందులో ఈనో కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ యూస్ చేయం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ప్యాన్లో మనం 1 కప్ వరకు మినపప్పు అయితే యాడ్ చేసుకుని దీన్ని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వేగుతుండగానే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మేథీ సీడ్స్ కూడా యాడ్ చేసి వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1 కప్పు వరకు మిల్లెట్ అటుకులు కానీ మీ దగ్గర ఏముంటే ఆ అటుకులు యాడ్ చేసి వీటిని అన్నిటిని ఇంకొక 3 నిమిషాల పాటు వేయించుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా జస్ట్ వేడయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని అంతా మనం జల్లెడలో అయితే వేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా మెత్తగా అయితే జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత అడుగున మిగిలిన పిండిని మళ్ళీ ఇదే విధంగా మనం మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకుంటూ జల్లించుకోవాలి. సో మనం జల్లించుకున్న ఈ పిండి అయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. ఇందులో మనం ఒక 2 కప్స్ వరకు మిల్లెట్ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఈ మిల్లెట్ రవ్వ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇక్కడ కొర్రలతో చేసుకునే రవ్వ 2 కప్స్ వరకు యాడ్ చేశానండి. మీ దగ్గర ఏ మిల్లెట్ ఉంటే ఆ మిల్లెట్ రవ్వని మనం యూస్ చేయొచ్చు. సో ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టు మనం చేత్తో అయితే కలుపుకోవాలి. మిల్లెట్స్ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అండి. దీన్ని 8 టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే ఒక 3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్రీమిక్స్ పౌడర్తో ఇడ్లీకి మనం పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి. సో ఫస్ట్ నేను 1 కప్పు వరకు ప్రీమిక్స్ పౌడర్ అయితే తీసుకున్నాను. దానికి ఎగ్జాక్ట్గా మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందు పిండిలో సాల్ట్ యాడ్ చేసేసాం కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదు. మొత్తం అంతా ఉండలేమీ లేకుండా దీన్ని అయితే మనం ఈ బ్యాటర్ని అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న ఈ పిండిలో బేకింగ్ సోడాలు ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ మూత పెట్టుకుని అలా వదిలేసినా మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఇక్కడ మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉందండి. మీకు సాల్ట్ కానీ వాటర్ కానీ ఇంకా పడుతుందంటే యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని దీని ఆయిల్తో కానీ గీతో కానీ గ్రీస్ చేసుకుని ఈ ఇడ్లీ మౌల్డ్స్లో మనం పిండిని అయితే ఫిల్ చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకుని దాంట్లో వాటర్ అయితే ఫిల్ చేసి వాటర్ మరుగుతుండగా మనం ఈ ప్లేట్ని అయితే ఇన్సర్ట్ చేసి ఈ ఇడ్లీస్ని మనం 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యే లోపల మనం ఊతప్పం అయితే వేసుకుందామండి. దీనికి దోశ ప్యాన్ అయితే తీసుకుని దాంట్లో మనం ఆయిల్తో గ్రీస్ చేసుకుని అది బాగా వేడైన తర్వాత ఇలా గరిటతో మనకు కావాల్సిన థిక్నెస్తో బ్యాటర్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన ఆనియన్స్, క్యారెట్స్, గ్రీన్ చిల్లీస్ అలా మనకి ఏవి ఇష్టమైతే ఆ టాపింగ్స్ అయితే యాడ్ చేసి 2 వైపులా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మనం దీని అయితే కుక్ చేసుకోవాలి. సో మన ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి. సో వీటితో పాటు మనకి ఇడ్లీలు కూడా కుక్ అయిపోయినాయి. సో ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. వేడివేడి ఇడ్లీలు వచ్చి మనకి ఇడ్లీ పొడి అండ్ చట్నీతో చాలా టేస్టీగా ఉంటాయి. కూడా ఒకసారి ఈ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసుకుని ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుని ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.